దెందులూరులో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బయ్య చౌదరి క్రేజింగ్గా కంటిన్యూ అవుతోందా? పార్టీలోనూ నియోజకవర్గంలోనూ అబ్బయ్య చౌదరి గురించి ఏమనుకుంటున్నారు? నియోజకవర్గ సమన్వయకర్తగా అబ్బయ్య చౌదరి పనితీరు ఎలా ఉంది? మరోసారి దెందులూరులో వైసీపీ జెండా ఎగరేస్తారా? చూడండి ఇందులో. దెందులూరులో రాజకీయాలు హాట్ గా ఉంటాయి. దెందులూరులో యువనేతగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కొఠారి అబ్బయ్య చౌదరి. 2019 ఎన్నికలకి ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పైన విజయం సాధించారు. అబ్బయ్య చౌదరి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్యావంతుడు కావడం, దానికి తోడు స్థానికుడు అవ్వడంతో సునాయాసంగా తొలిసారి పోటీలోనే విక్టరీ సాధించారంటారు స్థానికులు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో పర్యటిస్తూ రాజకీయాలపైన పట్టు సాధించారంటారు నియోజకవర్గ ప్రజలు. అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలవటం, పార్టీ అధికారంలోకి రావటం అబ్బయ్య చౌదరికి కలిసొచ్చిన అంశాలు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించారని అంటారు పార్టీ కార్యకర్తలు. అంతేకాదు, కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో ముందు వరుసలో నిలిచారని స్థానికులు అంటున్నారు. వైసీపీలో అబ్బయ్య చౌదరికి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని పార్టీ వర్గాల్లో వినిపించే మాట. దీనికి కారణం అబ్బయ్య చౌదరి విద్యావంతుడు కావటం, నియోజకవర్గంలో చురుకుగా పనిచేయటమే అంటారు దెందులూరు వైసీపీ శ్రేణులు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర సమయంలో జగన్తో పాటుగా నడిచి జగన్ మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఇక దీంతో అబ్బయ్య చౌదరి వైపే జగన్ మొగ్గు చూపారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నియోజకవర్గంలో శక్తివంచన లేకుండా పనిచేశారని ఆయన అనుచరులు అంటూ ఉంటారు. ఇక దాని ఫలితమే టీడీపీకి కంచుకోటగా ఉన్న దెందులూరులో వైసీపీ జెండా ఎగిరిందని కార్యకర్తలు చెప్తారు. 2024 ఎన్నికల్లో కూడా అబ్బయ్య చౌదరికే వైసీపీ టికెట్ కేటాయించింది. కానీ ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇక ఓటమి తరువాత కూడా పార్టీలో యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని దెందులూరు వైసీపీలో వినిపిస్తున్న మాట. ఇక మొత్తానికి నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి హవా ఏమాత్రం తగ్గలేదని టాక్ ఉంది. వైసీపీలో అబ్బయ్య చౌదరి రాజకీయ ప్రయాణం మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.